నిన్న సిజేఐపై సుప్రీంకోర్టు న్యాయవాది రాకేష్ కిషోర్ చేసినటువంటి దాడి అంటే షూ విసిరబోయాడు ఆయన పైకి. ఈలోగే భద్రతా సిబ్బంది గమనించి అతన్నైతే నిలువరించగలిగారు. అయితే ఆ దాడిని మాత్రం అందరూ ఖండించారు, కానీ అతను మాత్రం దాని గురించి పశ్చాత్తాపం అయితే పడడం లేదు. ఎందుకంటే ఖజురాహోలో జరిగినటువంటి విషయం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు ఆ రోజు చేసినటువంటి తీర్పు ఎవరికి నచ్చలేదు, మనకు కూడా నచ్చలేదు. ఖజురాహోలో 7 అడుగుల విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసం చేశారు. దాని ప్లేస్ లో మళ్ళీ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఏర్పాటయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో నమోదైనటువంటి పిటిషన్ కి ఈయన పట్టించుకోలేదు. అవన్నీ మేమెందుకు పట్టించుకుంటాం, మీరు కావాలనుకుంటే విష్ణుమూర్తిని అడగండి, విష్ణుమూర్తిని మధ్యవర్తిత్వం వహించి అన్న విధంగా ఈ బిఆర్ గవాయ్ గారు అయితే మాట్లాడడం జరిగింది. దాంతో ఇప్పుడు న్యాయవాది రాకేష్ కిషోర్ గారు ఏమొచ్చేసి ఆయనపై షూ దాడి చేశారు. నాకైతే ఎటువంటి పశ్చాత్తాపం లేదు, నేను ఆయన మీదకి షూ విఫలం అవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నాను, కాకపోతే నా కుటుంబ సభ్యులు నన్ను పట్టించుకోవడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, దీని మీద వాళ్ళు చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారంటూ చెప్పారు. అయితే బార్ కౌన్సిల్ మాత్రం ఈయన యొక్క లైసెన్స్ ని రద్దు చేసేసింది, ఇప్పటికే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని కూడా చెప్పింది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులైనా లేదంటే మిగతా కోర్టు న్యాయమూర్తులైనా ఆలోచించుకోవాలి ఏం చెప్తున్నాం, ఏం చెప్పాలని. విష్ణుమూర్తిని మధ్యవర్తిత్వం వహించమంటున్నాడు. ఆ రోజే నేను విష్ణుమూర్తిని మధ్యవర్తిత్వం వహించమన్నాను, ఆయన నన్ను ధ్వంసం చేసినటువంటి వారిని చంపేయమన్నాడు అని చెప్పి చంపేస్తే పరిస్థితి ఏంటి? అంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే ఎలా ఉండాలి, ప్రధాన న్యాయమూర్తి అంటే మరి ఆయన ఇలాంటిది ఆలోచించడా? దేవుణ్ణే మధ్యవర్తిత్వం వహించమంటున్నాడు కదా, మరి దేవుణ్ణే మధ్యవర్తిత్వం వహించినటువంటి ఆ వ్యక్తి నేను మధ్యవర్తిత్వం వహించమన్నాను, విష్ణుమూర్తి మధ్యవర్తిత్వం వహించాడు, నన్ను ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళని చంపేయండి అని అన్నాడని చెప్పేసి చంపేస్తే పరిస్థితి ఏంటి? బుర్ర కనీసమైన ఉండాలి కదా. నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చెప్పుతో కొట్టడం, షూతో కొట్టడం అనేది నేను దాన్ని ఏమి ప్రశంసించడం లేదు, ఖచ్చితంగా దాన్ని మనము ఖండించాల్సింది. కానీ న్యాయమూర్తులు కూడా కొంచెం ఆలోచించి తీర్పులు ఇవ్వాలి.